Hafiz team won the toss and choose to bat first. Welcome to Lakeview Cricket Grounds. Second match, GNT Caps between Chennai Super Kings. Sorry for interruption. Good morning friends. రిపబ్లిక్ డే సందర్భంగా లేక్యూ క్రికెట్ గ్రౌండ్లో సెకండ్ మ్యాచ్ GNT క్యాప్ వర్సెస్ లేక్యూ సూపర్ కింగ్స్. GNT క్యాప్స్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుందండి. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు రిపబ్లిక్ డే సిరీస్ సందర్భంగా లేక్యూ క్రికెట్లో రెండో మ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి. టాస్ గెలిచారు GNT క్యాప్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ముందుగా మనం ఆడుకుంటే లేక్యూ గ్రౌండ్లో ఆల్రెడీ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ జరగడం జరిగింది. అందులో హ్యాపీ క్రికెట్ టీము సునాయాసంగా 6 వికెట్ల తేడాతో 135 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడం జరిగింది. లేక్యూ చార్జర్స్ అయినటువంటి మస్తాన్ షరీఫ్ ఇప్పుడు మనకి ఎంపైర్గా కనిపిస్తున్నాడు. మొదటి ఓవర్ వేయడానికి సూపర్ కింగ్స్ తరఫున మనకి అరాఫత్ ముందుకు వచ్చాడండి. ఇతను మంచి పవర్ ప్లే బౌలర్ అండి. DLN వర్మ బ్యాటింగ్ చక్కటి బౌలింగ్ చేస్తుంటాడు ఇతను. ఒకవైపు మనకి వర్మ బ్యాటింగ్ చేయడానికి ఓపెనింగ్కి వచ్చాడు. చూద్దాం అతను ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడు. ఫస్ట్ బాల్ డిఫెన్స్లో మొదటి బంతి చక్కటి డెలివరీ అండ్ డాట్ డెలివరీ. కొంచెం ఫేస్ జనరేట్ చేసి ఉంటే ఫీల్డర్ చేతిలో ఉండొచ్చు బాల్. మరొక బాల్ ఫీల్డర్ చేతిలో బంతి. ఇట్స్ ఏ సింగిల్. క్యాచ్ డ్రాప్ కీపర్ నుంచి. కీపర్ అరే కీపర్ క్యా నామ్ రే తెరా? నవాజ్ క్యాచ్ వదలడం జరగడం జరిగింది. DLN వర్మ లేదంటే డక్అవుట్గా వెనుదిరిగి ఉంటారు. వర్మ ఎదుర్కొన్న మొదటి 2 బంతులు అతనికి పెవిలియన్ దారి చూపించే విధంగానే ఉన్నాయి, కానీ అతను త్రిట్లో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆఫ్ సైడ్ చక్కటి ఆర్కర్ అండి, వైడ్ ఆర్కర్ వేసాడు 6. గుడ్ మార్నింగ్ జావేద్ బాయ్. జావేద్ చేతిలో బంతి చక్కగా అందుకున్నాడు. జావేద్ బాయ్ బంతిని చక్కటి ఫీల్డింగ్. తన 4వ బంతి వేయడానికి ముందుకు వచ్చాడు. ఇట్స్ ఎ వైడ్. ఎంపైర్ కాల్స్ ఇట్స్ ఎ వైడ్. అరాఫత్కి ఫీల్డింగ్ అంతా ఆఫ్ సైడ్ పెట్టుకున్నాడు, కానీ అతను బౌలింగ్ వేయడం లెఫ్ట్ సైడ్ వేస్తున్నాడు. అది ఆఫ్ సైడ్ వేస్తే బ్యాట్స్మెన్ ప్రెషర్లో పెట్టచ్చండి. స్ట్రైట్ వికెట్ టు వికెట్ బంతి వేయడం జరిగింది. వికెట్ల మధ్య చక్కటి రన్నింగ్ చేయడం వల్ల రెండు పరుగులు సాధించారు. ఎక్సలెంట్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. DLN వర్మ ప్లస్ సలీం స్ట్రైట్ డ్రైవ్ ఆడి 2 పరుగులు సాధించాడు అరాఫత్ బౌలింగ్లో. ఇప్పుడు చూసుకుంటే మనకి చక్కటి బంతి లెగ్ సైడ్ ఫీల్డర్ని పెట్టుకోవడం వల్ల సుల్తాన్ చేతుల్లో బంతి మిస్ ఫీల్డ్ చేయడం వల్ల ఇట్స్ 2 runs అండ్ వైడ్ త్రో. మంచి త్రో వేయలేదు. రన్నింగ్ బిట్వీన్ చాలా బాగా పరిగెడుతున్నారు GNT క్యాప్స్ వాళ్ళు. చక్కగా పరుగులు పరిగెడుతున్నారు. బాల్ చేతిలో ఉండగానే 2వ రన్కి ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ఫుల్గా 2 రన్లకు అయితే ట్రై చేసి 2 బంతుల్లో 4 పరుగులు సాధించారు GNT క్యాప్స్ వారు. ఇలాంటి పరుగులు చాలా అవసరం రాజేష్ గారు, మీరేమంటారు? ఈ విధంగా ప్రయత్నం వల్ల ఉపయోగం ఉందంటారు? రన్ కౌంట్ చేతిలో ఉండగానే 2 తీసేస్తారు. మీరు చూస్తే సుల్తాన్ సలీం లెగ్ సైడ్ చక్కగా బ్యాట్ మీదకి బాల్ అందుతోంది. సుల్తాన్ మిస్ఫీల్డ్ చేయడం వల్ల 4 పరుగులు సాధించాయి. ఈ మిస్ఫీల్డ్ గురించి మీరేమంటారు రాజేష్ గారు? ఇలా జరుగుతూ ఉంటే GNT క్యాప్స్ వారికి మంచి స్కోరు జోడించేదానికి అవకాశం ఉంది. అతని దగ్గర ఇప్పటికే 6 పరుగులు వచ్చేస్తున్నాయి. 2 బంతులే వెళ్ళాయి అతని దగ్గరికి. ఇలాంటి టోర్నమెంట్లు ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి రన్ కూడా ఇంపార్టెంట్. బౌలర్లకి చక్కటి మనం ఫీల్డింగ్ చేసి అతని నమ్మకాన్ని అందుకోవాలి. చక్కటి బంతులు వేయడం వల్ల వికెట్లు దొరుకుతాయి. ఫీల్డింగ్ చేయడం వల్ల బ్యాట్స్మెన్ కూడా. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 10 రన్లతో GNT క్యాప్స్ వారు వికెట్లు ఏమి కోల్పోకుండా సలీం 8 పరుగులు, DLN వర్మ 2 balls 1 run. సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చారు. సెకండ్ ఓవర్ టు రియాన్ వచ్చాడు. చూద్దాం, అతని గురించి అయితే పెద్దగా మనకు తెలియదు. ఫుల్ టాస్ బాల్. ఇట్స్ ఎంపైర్ కాల్స్ నో బాల్.
నో బాల్, ఎంపైర్ కాస్ నో బాల్, నో బాల్, 1 బౌన్స్ 4 అండి. చక్కగా యూజ్ చేసుకున్నాడు మన వర్మ గారు. ఇలానే ఆడితే నేనైతే ప్రొజెక్టర్ స్కోర్ చూస్తుంటే 200 చూపిస్తుంది, 300కి వెళ్ళింది ఖలీల్. థ్యాంక్ యూ. కానీ ఈ గ్రౌండ్లో ఒకటి ఉందండి, సూపర్ కింగ్స్ వాళ్ళకి మిడిల్లో అనేది తిరుగుతూ ఉంటుంది ఒక సుడి. మన సైడ్ మ్యాచ్ని కూడా వాళ్ళ సైడ్ లాగేస్తారు. వాళ్ళు పేరే పెట్టుకున్నారండి, చెన్నై సూపర్ కింగ్స్ లాగా లేక్యూ సూపర్ కింగ్స్ అని. లేక్యూ సూపర్ కింగ్స్ దిగ్విజయమైన మంచి కెప్టెన్ ఇతను. హెలికాప్టర్ తిప్పుతూనే ఉంటాడు అతను. మరొక చక్కటి బంతి ఆఫ్ సైడ్, ఫ్రీ హిట్ కావడం వల్ల గుడ్ ఫీల్డింగ్ దొరకలేదు. ఇక్కడ ఆడిన ప్రతి టోర్నమెంట్ ఈ లేక్యూ సూపర్ కింగ్స్ వాళ్ళు కప్పు తీసుకెళ్ళిపోయారండి. జావేద్ బాయ్ చేతుల మీదుగా ఇట్స్ ఏ క్యాచ్ అవుట్. ఫస్ట్ వికెట్ లాస్ బై జిఎన్టీ క్యాప్స్. చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు సలీం. వికెట్ కోల్పోయిన ఆఫ్ సైడ్ బంతిని పాయింట్ మీదుగా జావేద్ చేతుల్లో. రన్స్ చాలా అవసరం ఉండేది, కానీ అతను తొందరపడి పాయింట్ షాట్ ఆడి జావేద్ గారి చేతిలో చిక్కాడండి. పవర్ ప్లేలో వికెట్ సాధించడం చాలా గొప్ప విషయం. చక్కటి బౌలింగ్, బౌలర్ రియాన్ నుంచి. అనదర్ న్యూ బ్యాట్స్మెన్ మిస్టర్ రవి. వెల్కమ్ రవి. స్కోర్ బోర్డ్ మీద రన్స్ బాగా పెట్టారు, కానీ వికెట్ ఇవ్వడం వల్ల కొంచెం ప్రొజెక్టర్ స్కోర్ 300 నుంచి 200కి పడిపోయింది. చూసారా, ఇప్పుడే మాటలు అంటానే ఉన్నాం. ఈ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి, లేక్యూ సూపర్ కింగ్స్ వాళ్ళకి లక్ అనేది వాళ్ళ వెంటే తిరుగుతుంటుంది. ఈ జావేద్ భాయ్ కూడా ఏంటంటే లాంగ్ ఫీల్డ్ చేయడు, ఈ మధ్యలోనే తిరుగుతుంటాడు. రియాన్ టు వర్మ, లవ్లీ షాట్ బై వర్మ. లవ్లీ బుమ్రా రవి. వెల్ డన్ రవి. ఫీల్డింగ్ సోను. చక్కటి ఫీల్డింగ్ సోను నుంచి 2 పరుగులు ఎదుర్కొన్న మొదటి బంతిని కవర్స్ మీద చాలా అగ్రెసివ్ గా ఆడి వాళ్ళ టీం కి 2 పరుగులు జోడించాడు. ఇతను హఫీజ్ కి నమ్మకమైన బ్యాట్స్మెన్ రవి. గుడ్ ఫీల్డింగ్ బై అరాఫత్. వెల్ డన్ రియాన్ టు రవి బుమ్రా. రియాన్ బౌలింగ్ చూస్తే ఫస్ట్ నో బాల్ ఫుల్ టాస్ చేయడం వల్ల ఇతను ఇలా మంచి స్కోర్ చక్కటి బంతి. 4 పోయే వాళ్ళు కూడా సింగిల్ గా తీసుకున్నారు. చక్కటి ఫీల్డింగ్ లాంగ్ ఆన్ లో. లాస్ట్ బాల్ ఓవర్ చివరి బంతి. 19 పరుగులతో ఒక వికెట్ జిఎన్టీ క్యాప్స్ 1 వికెట్ కోల్పోయి 2వ ఓవర్ లాస్ట్ బంతిని ఎదుర్కొంటున్నారు డిఎల్ఎన్ వర్మ టు రియాన్. నైస్ డిఫెన్స్. సింగిల్ చూడడానికి ట్రై చేశారు. బ్యాకప్ సాయి, చక్కటి బ్యాకప్. గుడ్ బౌలింగ్ రియాన్ చక్కటి బౌలింగ్ చేసి 1 వికెట్ సాధించాడు. 1 ఓవర్ 8 పరుగులు ఇవ్వడం జరిగింది. రియాన్ 9 పరుగులు ఇవ్వడం జరిగింది. 2 ఓవర్లు ముగిసేసరికి 19 పరుగులకు 1 వికెట్ నష్టం జిఎన్టీ క్యాప్స్. గ్రౌండ్లోకి ఫీల్డర్స్ వచ్చారు. మాస్ ఒక చక్కటి బౌలర్ ఉన్నారండి సూపర్ కింగ్స్ కి. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ముజామిల్. వెల్కమ్ ముజామిల్. అరాఫత్ టు రవి. రివర్స్ ప్రయత్నించారు, చక్కటి బంతి ఎదుర్కొన్నారు. ఆఫ్ సైడ్ మంచి డెలివరీ వేసినప్పుడు కెప్టెన్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నారు ఖలీల్ గారు. ఇది ఎందుకంటే ఒక మంచి నైస్ క్యాచ్. 2వ వికెట్ కోల్పోయిన జిఎన్టీ క్యాప్స్. రవి చక్కటి స్ట్రోక్ ప్లే కనిపించింది, కానీ ఎడ్జ్ అవడం వల్ల కీపర్ క్యాచ్ కాట్ బిహైండ్ అయ్యారు. న్యూ బ్యాట్స్మెన్ మిస్టర్ హఫీజ్, జిఎన్టీ క్యాప్స్ కీపర్. కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను వాళ్ళ టీంని చాలా చక్కగా ఆదుకొని ఇన్నింగ్స్ని చక్కబరచడానికి గ్రీస్లోకి వచ్చారు మిస్టర్ హఫీజ్, జిఎన్టీ క్యాప్స్ కీపర్ టు అరాఫత్. నైస్ ఫ్లిక్ షాట్. It's a single. First ball, nice flick by Hafiz, taken single run. Arafat to DLN Verma, cut shot, another catch. It's a boundary. 4 runs. Good shot by DLN Verma. 4 runs. Arafat to
గుడ్ షాట్ బై వర్మ. ఇట్స్ ఏ బౌండరీ. సుల్తాన్ ట్రై చేసి సుల్తాన్ దగ్గర ప్రతి బాల్ మిస్. 4 runs. ఇట్స్ ఆల్రెడీ 4. గుడ్ షాట్ బై సుల్తాన్. డిఎల్ఎన్ వర్మ చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నారండి. గుడ్ బ్యాటింగ్ బై డిఎల్ఎన్ వర్మ. వెరీ గుడ్ బ్యాటింగ్ వర్మ. వికెట్లు కోల్పోతున్నా చాలా చక్కగా బౌండరీ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ డిఎల్ఎన్ వర్మ ద్వారా. అరాఫట్ టు డిఎల్ఎన్ వర్మ. అనదర్ కట్ షాట్. ఓ మిస్. ఇట్స్ ఎ వైట్ బాల్. థర్డ్ వర్మ. ఇట్స్ ఎ వైట్ బాల్. అరాఫత్ బాల్ని పట్టుకోవట్లేదు. అరాఫట్ టు వర్మ. అనదర్ కట్ షాట్. గుడ్ బ్యాటింగ్ బై వర్మ. ఇక్కడ అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వర్మ చక్కటి కట్ షాట్లు ఆడుతున్నారు వర్మ గారు. మూడు ఓవర్లు పూర్తి సమయానికి 30 పరుగులతో 2 వికెట్లు కోల్పోయిన జిఎన్టీ క్యాప్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs, స్కోర్ మూవ్స్ టు 30 runs, లాస్ ఆఫ్ 2 wickets. రియాన్ టు వర్మ. వర్మ చాలా చక్కగా ఆడుతున్నారండి. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. వర్మ టు కామెంటరీ హ్యాండ్ ఓవర్ టు సునీల్. వెల్కమ్ సునీల్. కామెంటరీ అండ్ కెమెరా హ్యాండ్ ఓవర్. ఓకే సార్, నేను పోయి నా కార్ని. సరే. బౌలింగ్లో రియాన్ కట్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు వర్మ, బట్ ఇట్స్ అ బౌలర్స్ బాల్. చక్కటి బాల్ వేసాడు రియాన్. అయింది. మళ్ళీ చక్కటి బాల్. మంచి టైమింగ్ వచ్చింది బాల్ రియాన్ నుంచి. చక్కటి ఫీలింగ్ చూడవచ్చు మనం ఆఫ్ సైడ్. రివర్స్ స్వీప్ బ్యాట్స్మెన్ నుంచి రివర్స్ స్వీప్. సింగిల్ రన్. గుడ్ ఫీల్డింగ్ ఫ్రమ్ ద ఫీల్డర్. మంచి బౌలింగ్ చేస్తున్నావు రియాన్ నుంచి. స్ట్రైక్లో హఫీజ్, జిఎన్టీ క్యాప్స్ కెప్టెన్. ఫుల్ టాస్ బాల్ ఎడ్జ్ అయింది సల్మాన్ చేతుల్లోకి. రన్నింగ్ 32 runs, 2 వికెట్లు కోల్పోయింది. మంచి బౌలింగ్ వస్తున్నాం. మంచి షాట్ ఆఫ్ సైడ్ వర్మ నుంచి. గుడ్ షాట్. పాయింట్ మీదుగా 4 runs. 4 ఓవర్లు ముగిసే సమయానికి 36 పరుగులు. లాస్ట్ బాల్ 3.5 overs, 36 runs. వర్మ స్ట్రైక్లో ఉన్నాడు. 12 బాల్కి 20 runs, 4 4. అలాగే జిఎన్టీ క్యాప్స్ కెప్టెన్ హఫీజ్ 2 balls, 2 runs. రియాన్ ఫస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు. రియాన్ 2వ ఓవర్ వేస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో మ్యాచ్ల్లో పవర్ ప్లే అనేది చాలా కీలకమైనది. 4వ ఓవర్ రియాన్ నుంచి 4వ ఓవర్ వేస్తున్నాడు. చివరి బంతి. వర్మ కట్ చేయాలని చూశాడు. ఇట్స్ అ డాట్ బాల్. 5వ ఓవర్లోకి మస్తాన్ సాహెబ్ వచ్చాడు. బౌలింగ్లోకి మస్తాన్ సాహెబ్ 5th ఓవర్. బ్యాటింగ్లో స్ట్రైక్లో హఫీజ్. పుల్ షాట్ కొట్టే దిశగా. పాపకు బాగాలేదంట. వర్మ స్ట్రైక్లో ఉన్నాడు. బౌలింగ్స్ మస్తాన్ సాహెబ్. ఫైన్ లెగ్. 4 ఇట్స్ 4 వెళ్తుందా? వెళ్ళిపోయింది.
సల్మాన్ ఫీల్డర్ అక్కడ లేదా బ్రేకులు పడాలి కదా, 4 వెళ్ళిపోయింది. 4 రన్లు బ్రేకులు పడాలి రాడా గుంతలోనే. వర్మ ఖాతాలోకి 4 రన్లు కొడుతున్నారు వర్మ. మాట్లాడు బ్రో. గుడ్ బ్యాటింగ్ బై వర్మ. వర్మ టు మస్తాన్. పుల్ షాట్. ఇట్స్ ఏ 6 runs. గుడ్ షాట్ బై వర్మ. ఫస్ట్ లో తడబడిన కుదురుకొని వాళ్ళ టీంకి మంచి పరుగులు సాధిస్తున్నాడు GALN వర్మ. బిర్యానీ తెప్పించుకున్నాం. గుడ్ షాట్ బై వర్మ. చాలా చక్కగా ఆడుతున్నాడు GNT క్యాప్స్కి. గుడ్ కమ్ బ్యాక్ బై మస్తాన్. 4.4 balls, 47 runs, loss of 2 wickets. Mastan, another pull shot. It's 1 more 6 in the over. Back to back sixes. Good shot by Verma. Safan, welcome Safan. Lakeview cricket ground ki Safan future cricketer. Lakeview Super Kings future cricketer. Safan. Nice cut shot by Verma. Good batting Verma. జావేద్ గారు బాల్ అందుకోవడానికి 2 పరుగుల కోసం ప్రయత్నించారు. రన్అట్ ఛాన్స్, నాట్ అవుట్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. ఆన్ ఉందా చెప్తా. 5 overs కంప్లీటెడ్. స్కోర్ మూవ్స్ టు 55 runs, లాస్ ఆఫ్ 2 wickets. 55 runs, లాస్ ఆఫ్ 2 wickets. ఊరికే కీపర్ 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 బౌలర్ నేమైంది? రాలా, లేట్గా వస్తుంది మాకు. ఫాస్ట్లోనే వాళ్ళ ఇర్ఫాన్ టు హఫీజ్, GNT క్యాప్ స్కిప్పర్. గుడ్ షాట్ ఆన్ డ్రైవ్, జస్ట్ సింగల్ రన్స్ బాదుల్లా దగ్గర. ఇర్ఫాన్ టు GLN వర్మ. DLN వర్మ. ఓ లవ్లీ బాల్ టు DLN వర్మ. నైస్ స్కూప్ షాట్ ఆడేదాన్ని ప్రయత్నించారు. LB గాని ఉంటే లెగ్ బిఫోర్ అయింది ఇది. LB. ఇర్ఫాన్ టు DLN వర్మ. ఈ ఓవర్లో తడబడతా ఉన్నాడు వర్మ. క్రిందటి ఓవర్లో ఇర్ఫాన్ టు వర్మ. Down the track, run out chance, good fielding by Soru, it not out. Good running between the Irfan to Hafiz, full toss ball, it's good shot. Oh, catch drop by Mas. మంచి బంతిని 4గా మలచబోయి క్యాచ్ డ్రాప్ చేశారు మాస్. 6 overs completed. Score moves to 59 runs. Loss of 2 wickets. ఉన్నాయి బ్రో. కామెంట్ చేస్తున్నా చెయ్యి. స్టాపింగ్గా పెట్టాలా లేదా? పవర్ ప్లే కంప్లీట్. అవుట్ 5 members ఉండొచ్చు. పాలిన్లకి బాదుల్లో తన ఫస్ట్ ఓవర్ అవ్వడానికి టాస్ బాల్ is 6. Hafiz running, run out.
ट्राई करे आदमी अच्छा ट्राई करे आता नहीं वो कहाँ हाँ ड्रॉप है तो ఏడు ఓవర్లు కంప్లీట్ 68 టాస్ ఆఫ్ 3 వికెట్స్ బౌలింగ్లోకి ముజమిల్ టాస్ బాల్ బ్యాటింగ్లోకి శ్రీను వైట్ బాల్ ब्लाउज डाले जाता नहीं क्या बशा ब्लाउज है ना ब्लाउज है तो विकेट कीपर बा जाएगा चेंज बोलो ना बोलते जे कीपर चेंज बोलो जे
छः विकेट ऑल आउट 2 जने बोले लो 73 रन रेट अच्छा है विकेट भी बढ़ गए Muzamil 2 చేయవా ఎంపైర్ డెసిషన్ ఫైనల్ జావేద్ భాయ్ గౌరవించండి కొంచెం ముజామిల్ 2 ఏసోబు నాట్ అవుట్కి అప్పీల్ చేశారు रिव्यू ले तो दे सकते हैं। अच्छा बॉलिंग डाल रहे हैं मुजामिल नाइट शॉट बाय रन प्रयत्निंचाరు రంబోల్ మాస్ నాట్ అవుట్ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ యూసుఫ్ ఆసిఫ్ నాగాడుందనా స్కోర్ బోర్డ్ ఎవరు వేస్తున్నారు తీసుకో ఇదిగో ముజామిల్ 2 యూసుఫ్ ముజామిల్ 2 యూసుఫ్ నైస్ డిఫెన్స్ సింగిల్ రన్ పంపిలా ఇంకా ఓవర్స్ 10 overs completed score moves to 80 runs loss of 6 wickets 10 ఓవర్లు ముగిసే సమయానికి జీఎన్టీ క్యాప్స్ 80 పరుగులతో 6 వికెట్లు కోల్పోయింది ఇర్ఫాన్ టు ఆసిఫ్ ఇర్ఫాన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు లాస్ట్ ప్రీవియస్ ఓవర్స్ ఇర్ఫాన్ టు ఆసిఫ్ స్వీప్ షాట్ సింగిల్ ఉన్నా కానీ ప్రయత్నించలేదు ఫీల్డింగ్ బై 6 గుడ్ ఫీల్డింగ్ ఇక్కడ జరిగిన ప్రతి టోర్నమెంట్లో డిపెండింగ్ ఛాంపియన్స్ అండి వీళ్ళు లేక్యూ సూపర్ కింగ్స్ డిపెండింగ్ ఛాంపియన్ ఇర్ఫాన్ టు ఆసిఫ్ అనదర్ ఫుల్ టాస్ బాల్ స్కూప్ షాట్కి ప్రయత్నించి కింద పడిపోయిన బ్యాట్స్మెన్ ఆసిఫ్ చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు ఇర్ఫాన్ ఇర్ఫాన్ టు ఆసిఫ్ చూద్దాం ఈ బాల్ స్కూప్ ప్రయత్నిస్తాడా రివర్స్ ఇప్ ఆడతాడా డాట్ బాల్ హాయ్ బుడ్డి వాట్స్ యువర్ నేమ్ త్రీ డాట్ బాల్స్ ప్రెషర్లో ఉన్నాడు బ్యాట్స్మెన్ ఆసిఫ్ చూద్దాం ఈ బాల్ సింగర్ కొడతారా 4 కొడతారా కట్ షాట్ షుడ్ బి ఇన్ ది ఎయిర్ గుడ్ టేకెన్ బై అల్తా సుల్తాన్ క్రికెట్లో ప్రతిసారి ఇంతేనండి వరుసగా 3 బాల్ డాట్ అయితే వికెట్ పడడం అనేది సమంజసం
క్యాచ్ బై సుల్తాన్. नहीं अतर आशिक बनाया करने के लिए JNT कैप्स को आया था नया बैट्समैन मिस्टर आशिक. జావేద్ బైలో స్క్వాడ్లో మార్పులు చేస్తున్నారు. న్యూ ప్లేయర్స్ ఇంట్రడ్యూస్డ్ బై జావేద్. ఇమ్రాన్ టు ఆషిక్. ఇట్స్ ఏ క్యాచ్. ఇట్స్ ఏ క్యాచ్. ఆషిక్ బనాయా టు ఇమ్రాన్. చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు ఇమ్రాన్. మాజ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మాస్ ఓవర్. 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి JNT క్యాప్స్ 81 పరుగులతో 7 వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ వేసేందుకు 6 రంగంలోకి దిగారు. ఆరు టు ఆషిక్. ఫుల్ టాస్ బాల్. నైస్ డిఫెన్స్. గుడ్ ఫీల్డింగ్ బై సుల్తాన్. ఫీల్డింగ్ డ్రాప్. 2వ రన్ కోసం ప్రయత్నించారు. గుడ్ త్రో బై డీప్ కవర్ ఫీల్డర్. ఇట్స్ టైమ్ టు సేవింగ్ ఏసోబో. వెరీ గుడ్ బ్యాటింగ్ ఏసోబో. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. టీంని కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను చాలా బాగా ఆడతాడండి. లాస్ట్ మ్యాచ్ 55 పరుగులతో నాట్అవుట్గా నిలిచి టీం విజయానికి చేకూర్చాడు. కట్ షాట్. ఇట్స్ నాట్ అవుట్. నాట్ అవుట్. వెరీ గుడ్ బౌలింగ్ బై ఆరు. చక్కటి కెప్టెన్సీ జావేద్ ద్వారా వాళ్ళ టీం ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వికెట్ కీపింగ్తో. ఆరు టు యశోబు. కట్ షాట్ ఆడబోయి సింగిల్ ఆడిన. గుడ్ షాట్. JNT క్యాప్ స్కోర్ చాలా చక్కగా ఉంది. 10 ఓవర్లకి 81 పరుగులు. కానీ వికెట్లు కోల్పోయారు త్వరగా. చూద్దాం ఈ రిమైనింగ్ 8 ఓవర్స్లో 9 ఓవర్స్లో ఎంత స్కోర్ చేయగలుగుతారో. 6 టు ఆషిక్. నైస్ షాట్. రన్అట్ ఛాన్స్. రన్అట్ ఛాన్స్ ఈస్ దేర్. ఇట్స్ ఏ రన్అట్ ఛాన్స్. యశోబు. It's a very big drama happened. Very easy run out, but this is the match turning point. చక్కటి రన్అట్ని మిస్ చేసుకున్న లేక్యూ సూపర్ కింగ్స్ మంచి బ్యాట్స్మెన్ని అవుట్ చేసే క్రమంలో ఆ రన్అట్ని ఛాన్స్ని మిస్ చేసుకున్న లేక్యూ కింగ్స్. 6 టు ఆషిక్. ఇట్స్ ఆఫ్ స్టాప్ వైడ్ బాల్. 2 balls అవుట్ ఆఫ్ స్టంప్. బాల్ మీదకి వెళ్ళి కొట్టాలని ట్రై చేసి బీటన్ వైడ్ బాల్. అనదర్ వైడ్ బాల్. నో ఫ్రీ హిట్. చూద్దాం ఇతను సింగిల్స్ ఆడుతున్నాడు. ఫ్రీ హిట్ని 4గా మలుస్తాడా 6గా మలుస్తాడా ఆషిక్. నో బాల్ని ఆషిక్ 6గా కొడతారా 4గా కొడతారా చూడాలండి. JNT క్యాప్స్కి నో బాలు ఫ్రీ హిట్ బాల్ని ఏ విధంగా స్కోర్ చేయగలుగుతాడో చూద్దాం. ఆషిక్. వైట్ బాల్. ఫ్రీ హిట్ కంటిన్యూ. ఎంపైర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. నై లగ్యా బాయ్. వైట్ బాల్. ఫ్రీ హిట్ కంటిన్యూ. చూడాలి ఆషిక్ ఫ్రీ హిట్ని 4గా కొడతారా 6గా కొడతారా చూడాలి. డాట్ బాల్. ఫ్రీ హిట్ని మిస్ చేసుకున్న JNT క్యాప్స్. JNT క్యాప్స్. అరాఫత్ టు ఆషిక్. అనదర్ వైట్ బాల్. 1 more వైట్ బాల్. డిసప్పాయింట్లో ఉన్నారు JNT లేక్యూ కెప్టెన్ జావేద్ గారు. డిసప్పాయింట్ అవ్వద్దండి, క్రికెట్లో సహజం అవన్నీ.
తన అదృష్టమైన జెర్సీని వేసుకొని ఇంకో కప్పు ఇంట్లో పెట్టుకునేదానికి ట్రై చేస్తున్న లేక్యూ కెప్టెన్ జావేద్ గారు. నైస్ షాట్, సింగిల్ వచ్చేదానికి ప్రయత్నం ఉంది. లాస్ట్ బాల్ సింగిల్ తీశారు. గుడ్ ఫీల్డింగ్ బై అలాలా ముజామిల్. 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 88 పరుగులు, లాస్ ఆఫ్ 7 వికెట్స్. ఇమ్రాన్ టు ఆషిక్, ఇట్స్ ఏ డాట్ బాల్. వరుసగా డాట్ బాల్ 5 బాల్ ఆడి ఒక సింగిల్ తీశారు. ఈ ఓవర్లో మొదటి బంతిని ఎదుర్కొని బాడీ లైన్ బాల్ని ఫుల్ షాట్ ఆడబోయి మిస్ చేసుకున్న ఆషిక్. ఇర్ఫాన్ టు ఆషిక్. గుడ్ షాట్ బై ఆషిక్. మాస్ ద్వారా చక్కటి ఫీల్డింగ్ వాళ్ళ టీంకి. త్రో వేశారు కీపర్ సైడు. ఇర్ఫాన్ టు యేసోబు త్రుటిలో తప్పిన రన్అట్ ప్రమాదం నుంచి కోలుకొని తర్వాత మొదటి బంతిని ఎదుర్కొంటున్నాడు. డౌన్ ద ట్రాక్ వెళ్ళాడు. ఇట్స్ ఆన్ డ్రైవ్ ఆడారు. వెరీ గుడ్ షాట్ బై యేసోబు వాళ్ళ టీంకి స్కోర్ని అందించడానికి డౌన్ ద ట్రాక్ వెళ్ళి భారీ షాట్లు ఆడేదానికి ప్రయత్నించి సింగిల్ మాత్రమే కొట్టారని. ఇర్ఫాన్ టు ఆషిక్. ఫుల్ టాస్ బాల్ బౌల్డ్. వెరీ గుడ్ బౌలింగ్ బై ఇమ్రాన్. గుడ్ బౌలింగ్ బై ఇర్ఫాన్. ఆషిక్ బౌల్డ్. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ సిద్ధు టు ఇర్ఫాన్. చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు ఇర్ఫాన్. స్కోర్ ఇవ్వకుండా రన్లు కట్టడి చేస్తున్నారు. గుడ్ షాట్ బై సిద్ధు. రావడమే ఆన్ డ్రైవ్ కవర్ డ్రైవ్ మీదుగా. అది 4 పోతుందా లేదా చూడాలి. మాజీ ప్రయత్నిస్తున్నాడు. ఇట్స్ బౌండరీ. గుడ్ షాట్ బై సిద్ధు. తన ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీగా తరలించాడు. గుడ్ షాట్ బై సిద్ధు. ఈరోజు జావేద్ బై టీంలో చాలా ఫీల్డింగ్ ప్లంబుల్ అవుతూ ఉంది. కొన్ని క్యాచెస్ని కూడా జారవిడిచారు. గుడ్ షాట్ బై సిద్ధు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ చాలా చక్కగా కవర్ డ్రైవ్ ఆడి వాళ్ళ టీంకి 4 పరుగులు జోడించారండి. ఇర్ఫాన్ టు ఫుల్ టాస్ బాల్. 1 more shot. Same back to back boundaries. Very good batting by Sidhu. Good batting by Sidhu. Back to back boundaries. Full toss ball ni చాలా చక్కగా బౌండరీ తరలించాడండి ఇతను. 98 పరుగులు 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి జీఎన్టీ క్యాప్స్ 98 పరుగులు 8 వికెట్లు కోల్పోయింది. చూడండి లాస్ట్ 7 ఓవర్స్లో వీళ్ళు ప్రొజెక్టర్ స్కోర్ ఎంత చూపిస్తుంది అవి 151 చూపిస్తుంది ప్రొజెక్టర్. రియాన్ బౌలింగ్ మాజ్. రియాన్కు 1 పడింది కదా. న్యూ బౌలర్ కమ్స్ ఇన్ టు ది అటాక్. మార్చ్ టు యేసోబు. లెఫ్ట్ హ్యాండ్. గుడ్ షాట్ క్యాచ్ బై యేసోబు. వెరీ ఫస్ట్ బాల్ మాస్ టేకెన్ యాజ్ వికెట్ కాట్ బిహైండ్. మొదటి బంతినే వికెట్గా మలిచిన మాస్. ఇతనికి ఈ గ్రౌండ్లో చాలా చక్కటి రికార్డు ఉందండి. మంచి సీమర్ ఇతను. లెఫ్ట్ హ్యాండ్ సీమర్. చాలా జాగ్రత్తగా ఆడాలి ఇతన్ని. వెల్కమ్ సుబాన్. జీఎన్టీ క్యాప్ వైస్ కెప్టెన్ మిస్టర్ సుబాన్. జీఎన్టీ క్యాప్స్. నువ్వు అంటే కూర్చో. నో బాల్ సార్. జీఎన్టీ క్యాప్ వైస్ కెప్టెన్ సుబాన్. మాస్ టు సుబాన్. ఫస్ట్ బాల్ రివర్స్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సుబాన్. ఇతని రికార్డ్ ఏంటంటే స్కోర్ అంతా వికెట్ కీపర్ బ్యాక్ సైడే కొడతాడండి ఇతను. చాలా చక్కటి బ్యాట్స్మెన్. బౌలర్ అంచనాలకి తగ్గట్టుగా ఆడుతాడు ఇతను. కానీ ఇతనికి ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలనేది
కెప్టెన్కి అర్థం కావట్లేదు జావేద్ గారికి. గుడ్ బ్యాటింగ్ సుబాన్, 4 runs. అనదర్ సీప్ షాట్, నాట్ అవుట్. అవుట్గా ప్రయత్నిస్తున్నారు. కెమెరా చూస్తున్నాను నేను. మాస్ టు సుబాన్. 1 more 4 runs. Good batting by Subhan. Nice sweep shot by Subhan. 4 runs. Two balls. ఇప్పటికే 2 బౌండర్లు. అనదర్ స్వీప్ షాట్. గుడ్ బౌలింగ్ బై మాస్. ఫుల్ అండ్ డెలివరీ. వెరీ గుడ్ బౌలింగ్ బై మాస్. ఫుల్ అండ్ డెలివరీ. రివర్స్ స్వీప్కి ప్రయత్నించి డాట్ బాల్గా చాలా చక్కటి బంతిని సంధించిన మాస్. ఈసారి చాలా మార్పులు చేస్తున్నారు జావేద్ భాయ్ టీంలో. న్యూ ప్లేయర్ వెల్కమ్ సోను, రియాన్. కట్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్ బై గుడ్ ఫీల్డింగ్. పదమూడు ఓవర్లు పూర్తయ్యే సమయానికి 107 పరుగులతో 8 వికెట్లు కోల్పోయిన జిఎన్టీ క్యాప్స్. ఇప్పుడే బ్యాట్స్మెన్ డ్రగ్స్ వేశాడండి. 14 overs completed. Score moves to 107. Loss of 8 wickets. GNT Caps. Bowler name? Badulla. New bowler Badulla. బౌలింగ్లో మార్పు చేశారు కెప్టెన్ జావేద్. చూడాలి. ఇంకా 8 వికెట్లు కోల్పోయింది ఆల్రెడీ జిఎన్టీ క్యాప్స్. సుబానీ టు బాదుల్లా. వన్ మోర్ సీప్ షాట్. డాట్ బాల్. బాదుల్లా టు సుబానీ. సుబానీ ప్రతి బాల్ రివర్స్ స్వీప్ ఆడేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కూడా రివర్స్ స్వీప్. స్కూప్ షాట్ ఆడారు. ఇట్స్ ఎ బౌండరీ. ఫీల్డింగ్లో మార్పులు చేశారు కెప్టెన్. చక్కటి స్కూప్ షాట్ ఆడిన సుబానీ. మౌలాలి టు సుబానీ. 3వ బంతిని ఎదుర్కొంటున్నాడు. క్యాచ్. ఇట్స్ ఎ క్యాచ్ అవుట్. కాట్ బిహైండ్. చాలా చక్కగా క్యాచ్లు పడుతున్నారు జావేద్ గారు. వికెట్ కీపింగ్ వచ్చిన కాడి నుంచి ఇదే 4వ క్యాచ్ అండి. వెరీ గుడ్ బౌలింగ్ బై బాదుల్లా. 1 more wicket has gone JNT Caps. 15th over in progress. Score 111. Loss of 9 wickets. 15th over in progress. Score 111. Loss of 9 wickets. Badulla. New batsman name? Good shot. Nice single. Solid defense shot. Lot of balls. 15th over in progress. Lot of balls. Good bowling by Badulla. Bowling very well. Gentle medium pace. Left-hander Madhu. Bro. Sidhu to Badulla. Very good batting by Sidhu. He has faced 2 balls. 2 for back-to-back boundaries. Let me check. Third ball he was facing. Whether it has been going to boundary or 6 or single or out. Wait and see. 15th over in progress. Good shot by Sidhu. It's 2 runs. Good running between the wickets. Very good running between the wickets, Sidhu. 3 balls, 10 runs. 15th over in progress. Last ball. Now fielders are in very chill mood. Good shot. It's a 6 runs. Nice shot by Sidhu. Good shot by Sidhu. Good shot by Sidhu. 15 overs completed. Score moves to 120 runs. Loss of 9 wickets. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 120 పరుగులు 9 వికెట్లు కోల్పోయిన జిఎన్టీ క్యాప్స్.
ఇమ్రాన్ లాస్ట్ ఓవర్ వేస్తున్నారు. ఇమ్రాన్ టు వసీం, వైట్ బాల్. ఇర్ఫాన్ టు వసీం, వైట్ బాల్. ఇర్ఫాన్ టు వసీం, నైస్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ బై ఇర్ఫాన్. డెత్ ఓవర్స్లో చాలా మంచిగా వేస్తున్నారు. చాలా చక్కటి బౌలర్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు జావేద్ భాయ్. డెత్ ఓవర్స్లో చాలా కట్టడిగా బౌలింగ్ వేస్తున్నాడు, పరుగులేమీ ఇవ్వకుండా. వసీం టు, ఇట్స్ ఏ బౌల్డ్, వెరీ గుడ్ బౌలింగ్ ఇమ్రాన్. ఇర్ఫాన్, గుడ్ బౌలింగ్ బై ఇర్ఫాన్, బౌల్డ్. అంజు, న్యూ బ్యాట్స్మెన్ అంజు టు ఇర్ఫాన్, న్యూ బ్యాట్స్మెన్ అంజు టు ఇర్ఫాన్. డెత్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ వేస్తున్నారు. వెరీ గుడ్ బౌలింగ్ బై ఇర్ఫాన్. చాలా చక్కటి బంతుల్ని వేస్తున్నాడు ఇర్ఫాన్ డెత్ ఓవర్స్లో. తన లాస్ట్ ఓవర్లో పరుగులేమి ఇవ్వకుండా వికెట్ని సాధించాడు. చాలా చక్కటి స్పెల్ వేస్తున్నాడు ఇతను. ఇర్ఫాన్ చాలా చక్కగా డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తున్నారు తన టీంకి. ఫుల్ టాస్ బాల్, ఫ్లిక్ షాట్, వెరీ గుడ్ ఫీల్డింగ్. రన్అట్ ఛాన్స్ ఈస్ దేర్, నాట్ అవుట్, వన్ మోర్ రన్. Sixteenth over in progress. Umpire remaining balls. 16th over in progress. I think last ball. Sidhu. Last over. నేను చెప్తా ఉంటా బ్రా, నన్ను పట్టించుకోద్దా. గుడ్ బ్యాటింగ్ బై సిద్ధు టు ఇర్ఫాన్. అనదర్ ఫుల్ షాట్, షుడ్ బి ఇన్ ది ఎయిర్, ఇట్స్ ద డ్రాప్. క్యాచ్ డ్రాప్. సిద్ధు మంచి షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చారు. అరాఫత్ దాన్ని జార విడిచాడు. క్యాచ్ని జార విడిచిన అరాఫత్. Sixteenth over in progress. Last ball. Imran last over spell. Nice bowling, yeah. Very good bowling, Irfan. Mastan to Sidhu. 17th over in progress. First good shot by Sidhu. Run out chance is there. Run out chance. Good fielding. Very good batting by Sidhu. సిద్ధు చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు జీఎన్టీ క్యాప్స్కి. టైలెండర్స్గా వచ్చి చాలా చక్కగా పరుగుల్ని సాధిస్తున్నాడు. మస్తాన్ టు సిద్ధు, పుల్ షాట్ ఆడబోయారు. ఇట్స్ ఏ డాట్ బాల్. సెవెంటీన్త్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. సిద్ధు టు షరీఫ్, గుడ్ షాట్. కవర్స్ మీదుగా మా చక్కటి షాట్ ప్లంబుల్ అయింది. రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్నారు, చూడాలి అది రన్ అవుతుందా. 2 runs, సక్సెస్ఫుల్లీ 2 runs. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. సిద్ధు అండ్ అంజు, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. డెత్ ఓవర్స్లో చాలా కట్టడిగా బౌలింగ్ వేస్తున్న మస్తాన్. వెరీ గుడ్ క్యాప్టెన్సీ బై జావేద్. డెత్ ఓవర్స్లో చాలా చక్కగా కట్టడి చేసే బౌలర్ని గుడ్ షాట్. బౌండరీ వెళ్తుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్ బై నవాజ్. ఫుల్ షాట్ ఆడారు సిద్ధు, చక్కటి సింగిల్ తీశారు. 17th over in progress. Mastan to Anju. Anju to Mastan. Nice defense. Good bowling by Mastan. Mastan to Anju. చూడాలి అంజు 4గా కొడతారా లాస్ట్ బాల్ని. నైస్ షాట్ ఆన్ మిడ్ ఆఫ్ మీదుగా, మిడ్ ఆన్ మీదుగా చక్కటి సింగిల్ ప్రయత్నించారు. ఓవర్ 17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి
17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 128 పరుగులు 10 వికెట్లు కోల్పోయిన జిఎన్టీ క్యాప్స్. అరాఫత్ 4వ ఓవర్ వేయడానికి వచ్చారు. రౌండ్ ద వికెట్ తీసుకున్నారు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కాబట్టి. గుడ్ షాట్, షుడ్ బి ఇన్ ది ఎయిర్, టేకెన్. డ్రాప్. సెకండ్ లైఫ్ సిద్ధుకి సెకండ్ లైఫ్ వచ్చింది. డెత్ ఓవర్స్లో మంచి షాట్ ఆడబోయి గాల్లో బంతిని జార విడిచిన జావేద్. ఈ మ్యాచ్లో మొత్తం ఒక 8 క్యాచెస్ డ్రాప్ చేసి ఉంటారు. 8 to 9 క్యాచెస్ హ్యాస్ బీన్ డ్రాప్డ్ ఇన్ దిస్ మ్యాచ్. 18th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. వైట్ బాల్. అరాఫత్ టు సిద్ధు. వైట్ బాల్. అరాఫత్ టు సిద్ధు. పుల్ షాట్. ఇట్స్ ఎ గ్రేట్ షాట్ బై సిద్ధు. 6 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సిద్ధు. గుడ్ షాట్. సిద్ధు టు అరాఫత్. ఓవర్ ద వికెట్కి వచ్చారు మళ్ళీ. డెత్ ఓవర్స్లో 6 runsని ఫుల్ టాస్ బాల్ మిస్, నాట్ అవుట్. Eighteenth over in progress. Already 6 runs. One more shot. Should be in the air. Drop by Mars. Back to back catches has been. It's a good opportunity to Lakeview Super Kings, but every time they are going to lose the opportunity. Good running between the wickets. 130 దాకా వెళ్ళిపోయింది. అరాఫత్ సిద్ధు. చూడాలి ఈ డెత్ ఓవర్స్లో వాళ్ళ స్కోరు, వాళ్ళ టీమ్ స్కోర్ని. వన్ మోర్ పుల్ షాట్. షుడ్ బి 6 runs. వన్ మోర్ 6. అతనికి ఇచ్చిన లైఫ్ని చాలా చక్కగా వినియోగించుకొని 6ల మీద 6లు కొడుతున్న సిద్ధు. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు ఇతను సిద్ధు. జిఎన్టీ క్యాప్స్కి ఒక గౌరవప్రదమైన స్కోర్ని తీసుకెళ్లాడండి ఇతను. క్యాచ్లు జారు విడిచిన నాతో అతనిలో ఎటువంటి టెన్షన్ కానీ ఏమీ లేకుండా డెత్ ఓవర్స్లో రన్లు సమర్పించుకుంటున్న అరాఫత్. White ball. 18th over in progress. Last ball. Let and see. 4 or 6. Nice single shot by Sidhu. Boundary. Run out chance. 3 runs. Good batting by Sidhu. 18 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 147 పరుగులు. 18 ఓవర్లు పూర్తయ్యే సమయానికి జిఎన్టీ క్యాప్స్ 147 పరుగులు సాధించింది. చూడాలి ఈ లాస్ట్ 2 ఓవర్లో ప్రొజెక్టర్ స్కోర్ని దాటుతారా, లేదంటే కట్టడి అయిన బౌలింగ్ వేసి టీంని ఆల్అౌట్ చేసేదానికి ట్రై చేస్తారా లేక్యూ వాళ్ళని చూడాలి. వెల్కమ్ సీనియర్ ప్లేయర్ మిస్టర్ అశు. వెల్కమ్ టు లేక్యూ క్రికెట్ గ్రౌండ్. సీనియర్ ప్లేయర్ అశు. వెల్కమ్ అశు. బాబూజీ గ్యాంగ్ లీడర్ మిస్టర్ అశు. ఈ సిరీస్లో తప్పుకొని ఉన్నారు అతను. సీనియర్ ప్లేయర్. నైస్ డ్రైవ్. నైస్ డ్రైవ్. మాస్ టు అంజు డెత్ ఓవర్స్లో చాలా చక్కటి బౌలింగ్ వేయడానికి వచ్చారు. మాస్ టు అంజు. ఓ అంజు టు మాస్ బౌల్డ్. ఆల్ అవుట్.
సెకండ్ ఇన్నింగ్స్ 149 టార్గెట్. లేక్ వ్యూ సూపర్ కింగ్స్కి 149 టార్గెట్ ఇచ్చారు జేఎన్టీ క్యాప్స్. హఫీజ్ టు బాదుల్లా. గుడ్ షాట్ బై బాదుల్లా. ఫస్ట్ బాల్ చూడాలి, క్యాచ్. మొదటి బంతినే క్యాచ్. వికెట్ కోల్పోయిన లేక్ వ్యూ సూపర్ కింగ్స్. చక్కటి షాట్. న్యూ బాల్ కాబట్టి పోలేదండి యశు గారు. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ చాణక్య. ఆల్ ద బెస్ట్ చాణక్య. న్యూ బ్యాట్స్మెన్ లేక్ వ్యూ క్రికెట్. న్యూ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండెడ్ చాణక్య టు హఫీజ్. హఫీజ్ తన మొదటి బంతినే వికెట్గా. వెరీ గుడ్ బౌలింగ్ బై హఫీజ్. హఫీజ్ టు చాణక్య. ఫుల్ టాస్ బాల్. గుడ్ ఫీల్డింగ్. బుచ్చి సీను. Hafiz to Chanakya. Out appeal. It's a white ball. మొదటి రన్ లేక్ వ్యూ క్రికెట్కి వైడ్ ద్వారా మొదటి రన్ సాధించారు లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. లేక్ వ్యూ సూపర్ కింగ్స్. ఎవరున్నా క్యాచ్. వన్ మోర్ వికెట్ హాస్ బీన్ గాన్. వెరీ గుడ్ బౌలింగ్ బై హఫీజ్. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు కెప్టెన్. గుడ్ డిఫెన్స్ బై సుల్తాన్, న్యూ బ్యాట్స్మెన్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై యూసఫ్. లాస్ట్ బాల్, ఫస్ట్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. 5 balls 2 runs. డాట్ బాల్ ఆసిఫ్. ఓవర్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 1 పరుగు 2 వికెట్లు కోల్పోయింది లేక్ వ్యూ సూపర్ కింగ్స్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 1 పరుగు. ఎన్ని పరుగులండి? 1 పరుగుకి 2 వికెట్లు కోల్పోయింది లేక్ వ్యూ సూపర్ కింగ్స్. చాణక్య డెక్అవుట్, బాదుల్లా డెక్అవుట్. బుచ్చి సీను టు సోను. వెల్కమ్ సోను. సోనీకి మొదటి మ్యాచ్ ఈ పిచ్ మీద. ఇతను చాలా చక్కటి బ్యాట్స్మెన్ అండి. క్రికెట్ బాల్తో నైస్ ప్లేయర్. క్రికెట్ బాల్తో చాలా చక్కగా ఆడతాడు ఇతను. గుడ్ షాట్. ఇప్పుడే చెప్పాను చాలా చక్కగా ఆడతాడని. 4 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సోను. సీను టు సోను. 1 ball. గుడ్ షాట్ బై సోను. చూడాలి 4 పోతుందా. 4 runs. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ బై సోను. వెరీ గుడ్ బ్యాట్సింగ్. చాలా చక్కగా ఆడతాడండి ఇతను. మ్యాచ్ బాల్ ప్లేయరు. ఇదే మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు లేక్ వ్యూలో. అతను ఉన్న స్థలానికి ఇక్కడికి వచ్చి ఆడేదానికి సంబంధం లేదు. రంగనాలపేట నుంచి తీసుకొచ్చాడు జావేద్ భాయ్. గుడ్ బ్యాటింగ్ బై సోను. సాలిడ్ డిఫెన్స్. బుచ్చి సీను టు సోను. గుడ్ బ్యాటింగ్ సోను. వైట్ బాల్. ఇట్స్ a 4 runs. వైట్ ప్లస్ 4 5 రన్లు. వైట్ ప్లస్ 4 5 runs. సెకండ్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. 3 balls 2 boundaries 1 wide plus boundary. సీను టు సోను. కట్ షాట్ ఆడబోయి డాట్ బాల్ అయింది. లాట్ బాల్స్. సెకండ్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. లాట్ బాల్స్. చిన్నగా స్కోర్ని పుంజుకుంటున్న లేక్ వ్యూ సూపర్ కింగ్స్. రెండో ఓవరు
ఐదో బంతిని ఎదుర్కొంటున్న ఫుల్ టాస్ బాల్. నైస్ డ్రైవ్, చక్కటి సింగిల్ సోను ద్వారా. సుల్తాన్ రెండవ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొంటున్నాడు. చూడాలి ఇతను 4 కొడతాడా 6 కొడతాడా. పవర్ ప్లేలో యూజ్ చేసుకొని వాళ్ళ టీంకి మంచి స్కోరు సాధిస్తాడని అనుకుంటున్నాను. చూడాలి ఈ బాలు. నైస్ డిఫెన్స్, రన్అట్ ఛాన్స్. వెరీ గుడ్ బ్యాకప్ బై ఆషిక్. ఓవర్. 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 16 పరుగులు 2 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 16 పరుగులు 2 వికెట్లు కోల్పోయిన లేక్యూ సూపర్ కింగ్స్. బాదుల్లా డక్అవుట్, చాణక్య డక్అవుట్. జీఎన్టీ క్యాప్ స్కిప్పర్ comes into the attack. Hafiz to Sultan. Nice bowling by good batting. చక్కటి బంతులు వేస్తున్న హఫీజ్, కెప్టెన్ హఫీజ్, జీఎన్టీ క్యాప్ కెప్టెన్ హఫీజ్ మొదటి ఓవర్లో పవర్ ప్లేలో 2 వికెట్లు సాధించాడు. గుడ్ షాట్, చక్కటి సింగిల్ సుల్తాన్ ద్వారా. గుడ్ ఫీల్డింగ్ బై ఆసిఫ్. చూడాలి ఓవర్ త్రో వెళ్తుందో. గుడ్ కీపింగ్ సిద్ధు. లేక్యూ సూపర్ కింగ్స్ మొదటి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయారండి. బాదుల్లా డక్అవుట్, చాణక్య డక్అవుట్. హఫీజ్ టు సోను. గుడ్ షాట్ బై సోను, ఇట్స్ ఎ బౌండరీ. గుడ్ షాట్, గుడ్ స్ట్రైట్ డ్రైవ్ బై సోను. ఇతను చాలా చక్కగా బ్యాటింగ్ ఆడతాడండి, మ్యాచ్ బాల్ ప్లేయర్. గుడ్ బ్యాటింగ్ బై సోను. సోను టు హఫీజ్. సోను టు హఫీజ్. షాట్ మిస్. Third over in the progress. Already 4 runs. Lovely shot. చూడాలి క్యాచ్ డ్రాప్. 4 runs. 4 పరుగులు వెళ్ళిందా లేదా? అంపైర్ 4 పరుగులా? జస్ట్ 2 runs. క్యాచ్ డ్రాప్ అయింది. జస్ట్ 2 runs. Third over in the progress. Last ball. చక్కటి క్యాచ్ని జార విడిచిన జీఎన్టీ క్యాప్స్. 1 more flick shot. Good single. Very good fielding by Hafiz. Over completed. 3 overs completed. Score moves to 3 overs completed. Score moves to 24 runs. Loss of 2 wickets. Lakeview Super Kings 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 24 పరుగులు 2 వికెట్లు కోల్పోయింది. బుచ్చి సీను బౌలింగ్ వచ్చారు. జోక్ కాదు భాయ్, రక్తం వస్తుంది. నైస్ ఫ్లిక్ షాట్. నైస్ కవర్ షాట్ ఆన్ డ్రైవ్. గుడ్ షాట్ సోను. 4 runs. బ్యాటింగ్ తమ్ముడు. గుడ్ బ్యాటింగ్ సోను. మొదటి మ్యాచ్నే ఏడా చాలా చక్కటి బౌండరీలతో అలరిస్తున్న సోను. గుడ్ బ్యాటింగ్ బై సోను. అనదర్ లవ్లీ షాట్. 4 runs. తన లైఫ్ని చాలా చక్కగా వినియోగించుకొని బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ని కొడుతున్న సోను, వసీం సోను. లేదు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సోను. ఆల్రెడీ 5 బౌండరీలు సాధించున్నాడు ఇతను. షుడ్ బిన్ హియర్. గాల్లో బంతి. 2 runs కోసం. గుడ్ ఫీల్డింగ్ ఆషిక్.
నైస్ షాట్, గుడ్ ఫీల్డింగ్ సుబాన్, గుడ్ ఫీల్డింగ్ సుబాన్. జిఎన్టీ క్యాప్స్ వైస్ కెప్టెన్ సుబాన్ చాలా చక్కటి ఫీల్డింగ్ చేశారు. 4వ ఓవరు లాస్ట్ బంతి. Fourth over in the progress. Bucci Sinu to good shot. Sultan. Mid off మీదగా చక్కటి సింగిల్ సాధించిన సుల్తాన్. 4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 35 పరుగులు 2 వికెట్లు కోల్పోయిన లేక్యూ సూపర్ కింగ్స్. 4 ఓవర్లు. సుబానీ టు సుల్తాన్. సుబానీ వెరీ గుడ్ బౌలింగ్ సుబానీ. చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్న హఫీజ్. బుచ్చి సీను రీప్లేస్ టు సుబానీ. చాలా చక్కగా బౌలింగ్ వేస్తాడు సుబానీ. ఓ నైస్ బౌలింగ్ బై సుబానీ. ఎల్బీ ఉంటే అవుట్. గుడ్ బౌలింగ్ బై సుబానీ. చూడాలి ఓవర్లో వికెట్ తీస్తారేమో సుబానీ. వాళ్ళ కెప్టెన్ను బౌలింగ్ చేంజ్ చేసి పవర్ ప్లేలో సుబానీకి బాల్ అందించారు. 5వ ఓవరు. గుడ్ షాట్, నో రన్స్. సుబానీ టు సుల్తాన్. స్లో బాల్ షుడ్ బి ఇన్ ది ఎయిర్. ఆషిక్ టెకెన్. సుల్తాన్ అవుట్. ఇప్పుడే చెప్పానండి, చాలా చక్కగా కెప్టెన్సీ చేస్తున్న హఫీజ్. పవర్ ప్లేలో స్లో బౌలర్ కటర్ బౌలర్ని పంపించి వాళ్ళ టీంకి ఒక వికెట్ తీశాడు సుబానీ. న్యూ బ్యాట్స్మెన్ నవాజ్. 5th ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. సుబానీ టు one more ball. చాలా చక్కటి బాల్స్ వేస్తున్న సుబానీ. లాస్ట్ 2 balls రన్లేమి ఇవ్వకుండా ఒక వికెట్ని తీసాడు సుల్తాన్. నవాజ్ టు సుబానీ. నైస్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ బై సుబానీ. 5 బాళ్ళు పరుగులేమి ఇవ్వకుండా ఒక వికెట్ని తీశారు వాళ్ళ టీంకి. చాలా చక్కగా బౌలింగ్ వేస్తాడు సుబానీ. హఫీజ్ రైట్ హ్యాండ్ వైస్ కెప్టెన్. జిఎన్టీ క్యాప్స్ వైస్ కెప్టెన్ సుబానీ. పానీ పిలో బాయ్. 5th ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. లాస్ట్ బాల్. స్లో బాల్, నైస్ డిఫెన్స్. ఇట్స్ ఎ మేడ్ ఇన్ వికెట్. వెరీ గుడ్ బౌలింగ్ బై సుబానీ. మేడ్ ఇన్ వికెట్. 5 overs completed. Score moves to 35 runs. Loss of 3 wickets. Lakeview Super Kings 35 runs. Loss of 3 wickets. పవర్ ప్లేలో చాలా అతి తక్కువ స్కోర్ కొట్టారు వీళ్ళు లేక్యూ సూపర్ కింగ్స్ వాళ్ళు. 5 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 35 పరుగులతో 3 వికెట్లు కోల్పోయిన లేక్యూ సూపర్ కింగ్స్. బాదుల్లా డెక్అవుట్. చాణక్య డెక్అవుట్. సుల్తాన్ డెక్అవుట్. న్యూ బౌలర్ ఏసోబు వికెట్ టేకింగ్ బౌలర్. చాలా చక్కటి కెప్టెన్సీ చేస్తున్న హఫీజ్. వెల్కమ్ హఫీజ్. ఏసోబు టు నైస్ డిఫెన్స్ బై సోను. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సోను. చాలా చక్కటి మంచి డిఫెన్స్ ఆడిన సోను. వసీం సోను. ఏసోబు టు వసీం సోను. ఫుల్ టాస్ బాల్. వైట్ బాలా కాదా చూడాలి. వైట్ బాల్. ఫుల్ టాస్ బాల్ మిస్ చేసుకున్న సోను.
వైడా నోవా? వైట్ బాల్ క్యాంపర్, వైట్ బాల్. సోను టు యశోబు. నైస్ ఫ్లిక్ షాట్. చూడాలి 2 పరుగులు వస్తుందా. వెరీ గుడ్ బౌలింగ్ బై యశోబు. తన సీనియారిటీని ఆపోజిట్ బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైకర్కి సూచనలు ఇస్తున్న సోను. ఎందుకంటే ఆల్రెడీ 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయారు వీళ్ళు. గుడ్ షాట్. ఫుల్ టాస్ బాల్, డాట్ రన్. పవర్ ప్లే చూడాలి. 2 బాళ్ళు ఉన్నాయి. పవర్ ప్లేని ఉపయోగించుకుంటారా లేదా డాట్లు వేస్తారా? నైస్ షాట్. సింగిల్. గుడ్ సింగిల్ ఆన్ డ్రైవ్. పవర్ ప్లేలో 2 బంతులు మిగిలిన్నాయి. స్కోర్ చూస్తే 38 పరుగులే వీళ్ళది. చూడాలి ఈ 2 బంతులు 4 ఏమైనా మళ్ళీ స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉందా లేదా, పవర్ ప్లేని ఉపయోగించుకుంటారా లేదా లేక్యూ సూపర్ కింగ్స్ వాళ్ళు. సోను టు యశోబు. గుడ్ షాట్. క్యాచ్ డ్రాప్. 4 runs. వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సోనుకి 1 more క్యాచ్ డ్రాప్ వచ్చింది. నవాజ్ టు యశోబు. గుడ్ షాట్. గుడ్ ఫీల్డింగ్ బై బుచ్చి సీను. రన్అట్ ఛాన్స్. ఓవర్. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి లేక్యూ సూపర్ కింగ్స్ 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 40 రన్లు, 3 వికెట్లు కోల్పోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6 overs లేక్యూ సూపర్ కింగ్స్ స్కోర్ మూవ్స్ టు 40 runs, లాస్ ఆఫ్ 3 wickets. పవర్ ప్లేలో 40 పరుగులు సాధించి 3 వికెట్లు కోల్పోయిన లేక్యూ సూపర్ కింగ్స్ బాదుల్లా డెకౌట్, చాణక్య డెకౌట్, సుల్తాన్ డెకౌట్. సుబానీ టు నవాజ్. వెరీ గుడ్ బౌలింగ్ సుబానీ. లాస్ట్ ఓవర్ మేడిన్ వికెట్ చేశారు. చూడాలి ఈ ఓవర్లో కూడా మేడిన్ చేస్తారా, పరుగులు ఇచ్చుకుంటారా. సుబానీ చాలా చక్కటి బంతులు వేస్తున్నాడు. బ్యాట్స్మెన్కి అర్థం కావట్లేదు ఆ బంతులు. స్లోవరు, కట్టరు అన్నీ వేస్తాడండి ఇతను. సుబానీ టు నవాజ్. స్లో బాల్ కటర్. యా, ఆ బాల్ జెట్ చేసే లోపలే కీపర్కి వచ్చేస్తుంది బాలు. చెప్తానే ఉన్నాను ఇతను మంచి బౌలరు. కట్టర్లు, స్లోవర్స్ అన్నీ వేస్తాడు ఇతను. జీఎన్టీ క్యాప్స్ వైస్ కెప్టెన్ సుబానీ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు తన 2వ ఓవర్లో. నైస్ గుడ్ బౌలింగ్, సింగిల్ రన్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. సోను, వసీం. Seventh over in the progress. 6.3 balls. Just 1 run has been given. Mr. Subani to Wasim. Shook shot. It's a dot ball. Last 2 balls. Let him see. చెప్పినట్టుగానే ఇతను కట్టర్లో, స్లోవర్లో, ఫుల్ లెంత్ బాల్ అన్నీ వేస్తాడండి సుబానీ. చాలా చక్కటి బౌలింగ్ని, మంచి ఎకానమీలో బౌలింగ్ చేస్తున్నారు. వెల్ లెఫ్ట్, గుడ్ వెల్ లెఫ్ట్ బై సోను వసీం. లాస్ట్ బాల్, 7th over in the progress. Last ball, just 1 run has been given Subani. Already previous over 1 wicket has been taken already. చూద్దాం ఈ బాల్ స్లోవర్ వేస్తారా, కట్టర్ వేస్తారా. నక్కుల్ బాల్ కూడా వేస్తాడండి ఇతను.
వెరీ గుడ్ బౌలింగ్. చాలా చక్కటి బౌల్ చేసి రెండు ఓవర్లకి 1 రన్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్. అందులో మేడ్ ఇన్ గుడ్ బౌలింగ్ బై సుభాన్. 7 overs కంప్లీటెడ్. స్కోర్ మోస్ట్ 41 runs, లాస్ ఆఫ్ 3 wickets. 7 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లేక్యూ సూపర్ కింగ్స్ 41 పరుగులు 3 వికెట్లు కోల్పోయింది. యూసఫ్ 8వ ఓవర్ వేయడానికి వచ్చారు. చూద్దాం పరుగులు ఇస్తాడా వికెట్లు తీస్తాడా. నైస్ రన్అట్ ఛాన్స్ మిస్ చేసుకున్న GNT క్యాప్స్. ఇప్పటికే క్యాచ్లు జార విడిచి ఒక మంచి బ్యాట్స్మెన్ని స్కోర్లు కొట్టిస్తున్నారు. అతనికి ఇంకో రన్అట్ ఛాన్స్ వచ్చింది. రవి మిస్ఫీల్డ్ చేసి రన్అట్ ఛాన్స్ని కోల్పోయారు. యూసఫ్ బుట్టు వసీం. నైస్ షాట్. 4 runs. గుడ్ బ్యాటింగ్ సోను. 4 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సోను. అతనికి వచ్చిన అవకాశాన్ని ప్రతి బాల్ని 4 runs. నైస్ డిఫెన్స్. సింగిల్ రన్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై సోను. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. చాలా చక్కగా పరుగులు తీస్తూ వాళ్ళ టీంకి రన్లు జోడిస్తున్న సోను, అలాగే తన పార్ట్నర్కి కూడా చెప్పి ఎలా ఆడాలో సింగిల్స్ డబుల్స్. బాల్ తగిలింది, జాగ్రత్తగా ఆడాలి క్రికెట్. యూసఫ్ వికెట్ తీయమంటే బ్యాట్స్మెన్ రిటైర్ హెడ్గా వెనుక తిరిగి పంపిస్తున్నాడు యూసఫ్. న్యూ బ్యాట్స్మెన్ షారు. యూసఫ్ బుట్టు షారు. రన్అట్ ఛాన్స్ మిస్. రన్అట్ ఛాన్స్ మిస్. గుడ్ ఫీల్డింగ్ బై సలీం. రన్అట్ ఛాన్స్ మిస్ అయింది. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై సలీం. సలీం ఈరోజు వాళ్ళ GNTలో చాలా చక్కటి స్కోర్ని ప్రారంభించాడు. యూసఫ్ బుట్టు షారు. గుడ్ షాట్. సింగిల్ ఉందా రన్అట్ ఉందా ఛాన్స్ చూడాలి. ఫీల్డింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 8 overs, స్కోర్ మూవ్స్ టు 48 runs, లాస్ ఆఫ్ 3 wickets, 1 రిటైర్డ్ హట్. బాదులా డక్అవుట్. చాణక్య డక్అవుట్. సుల్తాన్ డక్అవుట్. ఆసిఫ్ హఫీజ్ చాలా చక్కటి కెప్టెన్సీ చేస్తున్నారు. బౌలింగ్లో చేంజ్ మార్పు చూడాలి. ఆసిఫ్ టు షారూక్. నైస్ బౌలింగ్ బై ఆసిఫ్. వెరీ గుడ్ బౌలింగ్ ఆసిఫ్. చాలా చక్కగా వెల్కమ్ హ్యాపీ. అందరు ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి మరి వస్తున్నారు. వెల్ డన్ హ్యాపీ. గుడ్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్. చాలా చక్కగా ఫీల్డింగ్ చేసి త్రో చేశారు యూసఫ్ టు ఆసిఫ్ టు సోను. 9th over in the progress. వెల్కమ్ టు లేక్యూ క్రికెట్ గ్రౌండ్. హ్యాపీ వెల్కమ్ టు లేక్యూ క్రికెట్ గ్రౌండ్. చాలా మంచిగా అండి, పౌరాహోరిగా జరుగుతుంది. క్యాచ్లు జారవేస్తున్నారు. ఆసిఫ్ టు సోను. స్లో బాల్. నైస్ డిఫెన్స్ షాట్. సింగిల్. గుడ్ ఫీల్డింగ్ బై రవి. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్న ఆసిఫ్ టు షారు. గుడ్ షాట్. కవర్స్ మీదుగా మంచి షాట్ ఆడిన షారూక్. 4 runs. వెరీ గుడ్ షాట్ బై షారూక్. 4 runs. స్లో బాల్ని చాలా చక్కగా బౌండరీ మలిచిన షారూక్ టీంకి అవసరమైన టైంలో 4 పరుగులు సాధించి టోటల్ స్కోర్లో ఒక 4 పరుగులు జోడించిన షారూక్. ఆసిఫ్ టు షారూక్. 1 more షాట్ ప్రయత్నించారు కానీ డాట్ బాల్. చాలా చక్కగా బౌలింగ్ వేసిన ఆసిఫ్. గుడ్ కమ్ బ్యాక్ బై ఆసిఫ్.
8.5 overs, 8th over in the progress. Already 54 runs, loss of 3 wickets. Required is 67 balls, 95 runs. One more dot ball. Back to back. Good comeback by Asif. After completion of 9 overs, score moves to 54 runs, loss of 3 wickets. 66 balls, 95 runs required. 66 balls, 95 runs required. Lakeview Super Kings. న్యూ బౌలర్ సిద్ధు, చాలా చక్కగా ప్రణాళికలు వేస్తున్న హఫీజ్, జేఎన్టీ క్యాప్స్ కెప్టెన్. బౌలింగ్లో మార్పులు చేస్తూనే ఉన్నారు, వికెట్లు సాధిస్తున్నారు. గుడ్ బ్యాటింగ్ వర్మ. న్యూ బౌలర్ సిద్ధు టు సోను. 10th over in the progress. సిద్ధు టు సోను. Full toss ball. Only single runs. సిద్ధు మొదటి బాల్నే ఫుల్ టాస్గా వేశారు. షారుఖ్ టు సిద్ధు. గుడ్ షాట్, షుడ్ బి ఇన్ ది ఎయిర్. ఇట్స్ 6 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ బై షారుఖ్. 2 బాల్ ఇందాక తడబడి తన 3వ బంతిని 6గా మలచిన షారుఖ్ చాలా చక్కగా బ్యాటింగ్ ఆడి లేక్యూ సూపర్ కింగ్స్కి 6 రన్లు జోడించాడు. రన్స్ కావాల్సిన టైంలో 6 కొట్టి చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్న షారుఖ్. గుడ్ బ్యాటింగ్ షారుఖ్ టు సిద్ధు. వన్ మోర్ గుడ్ కమ్బ్యాక్ బై సిద్ధు. 6 కొట్టినా కానీ చాలా చక్కగా బంతి వేసి డాట్ బాల్ చేశారు. కానీ ఈ బ్యాట్స్మెన్ అంచనా వేయలేకున్నాము. ఒక బాల్ డాట్ అవుతున్నారు, ఒక బాల్ 6 కానీ 4 కానీ పక్కాగా షాట్ ఆడుతున్నాడు. వన్ మోర్ షాట్, ఇట్స్ 6 runs చెప్తానే ఉన్నారు. 4 or 6 చూడాలి. అంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. 4 or 6 అని. ఇట్స్ 6 runs. ఇట్స్ 6 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ షారుఖ్. 10 balls, 2 sixes, 1 4, 18 runs. He was playing very well. A slow ball, one more slow ball, another 4 or 6. Good catch attempt by. 4 kada? No. Good catch attempt by. Yes, Obu. Umpire dash కోసం వెయిట్ చేస్తున్నాను. 4 సింగిల్ అంపైర్ గారు? సింగిల్. సిద్ధు టు సోను. అనదర్ ఫుల్ టాస్. నైస్ డిఫెన్స్ షాట్ బై సోను. 2వ రన్ కోసం ప్రయత్నిస్తున్నారు. చూడాలి రన్అట్ అవుతారా. సింగిల్ రన్. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ 69 పరుగులు, 3 వికెట్లు కోల్పోయింది లేక్యూ సూపర్ కింగ్స్. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 69 పరుగులు, 3 వికెట్లు కోల్పోయిన లేక్యూ సూపర్ కింగ్స్. 60 balls, 80 runs. చూడాలి. ఈ 10 ఓవర్ల మ్యాచ్లో చాలా మలుపులు జరుగుతాయి. ఈ సమయంలో క్యాచ్లు వదిలినా కానీ బోత్ 50 ఉంది మ్యాచ్. ఆసిఫ్ టు సోను. నైస్ బాల్ బై సోను. వెరీ గుడ్ బౌలింగ్ ఆసిఫ్. వెల్కమ్ టు షరీఫ్ భాయ్. కామెంటరీ హ్యాండ్ ఓవర్ టు షరీఫ్ భాయ్. హాయ్ ప్లేయర్స్. మ్యాచ్ చాలా రసవత్తరంగా అయితే ఉంది. 10 ఓవర్లలో 80 పరుగులు కొట్టాలి. టాస్ బాల్ నేను రావడంతో అద్భుతమైన క్యాచ్ అండి. సూపర్ క్యాచ్. టాస్ బాల్ నోబ్ అయితే కాదు లేదా. ఓకే, ఒక మంచి టాస్ బాల్కి వెల్ సెటిల్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఆసిఫ్ జేఎన్టీ క్యాప్స్ కావాల్సిన బ్రేక్ త్రూ అనేది ఇచ్చాడు. మంచి క్యాచ్ వసీం బౌండరీలో. చాలా చక్కటి క్యాచ్. వెల్ సెటిల్ బ్యాట్స్మెన్ సోను అవుట్ అయ్యారు.
20 బాళ్ళలో 35 పరుగులు 6 4ల సహాయంతో. రిటైర్డ్ ఇచ్చిన నవాజ్ మళ్ళీ బ్యాటింగ్ వచ్చారు. మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంది. 58 బంతుల్లో 80 పరుగులు, ఇద్దరు సైడ్లు మ్యాచ్ అనేది ఉంది. రెండు వైపులా మ్యాచ్ అనేది ఉంటుంది. వస్తుంది వదిలే, ఏం కాదులే, అది అర్థం కాదు. మళ్ళీ అక్కడ ఏమొస్తుంది అనేది పాస్ ప్లే ఉంటుందా. నవాజ్ తన రిటర్న్ బ్యాక్లో మొదటి బాల్ సింగిల్ తీసుకున్నారు. స్ట్రైక్లో షారూక్ 2 6లు 1 4తో 19 పరుగులతో కొనసాగుతున్నారు. ఇందాక ఓవర్లో కావాల్సిన ఎక్స్ట్రా పరుగుల్లో 9 ఎక్స్ట్రా పరుగుల్ని తను ఆ ఓవర్లో రాబట్టాడు. 57 బాళ్ళకి 79 పరుగులు కొట్టాలి లెగ్ సూపర్ కింగ్స్. చూద్దాం జీఎన్టీ క్యాప్స్ కమ్బ్యాక్ చేస్తుందా లేదా. స్లో బాల్, మరొక స్లో బాల్, చక్కటి ఫీల్డింగ్ సిద్ధు నుండి. 1 పరుగు లభించింది చివరి 2 బంతులు. బా షార్ట్ బాల్, క్యాచా లేక సిక్సా? ఇట్స్ క్యాచ్, చక్కటి క్యాచ్ సుబానీ నుండి, చాలా చక్కటి క్యాచ్. లెగ్ సైడ్ గాలి అనేది ఉంది, కొంచెం దాన్ని యూజ్ చేసుకొని ఉండాల్సింది బ్యాట్స్మెన్. కాకపోతే ఆ షార్ట్ బాల్ కొంచెం బౌన్స్ అయినందువల్ల అది టాప్ ఎడ్జ్ తీసుకొని ఫీల్డర్ చేతుల్లోకి పోయింది. కొంచెం మిడిల్ కనుక అయి ఉంటే అది 6 అయ్యే అవకాశం అయితే ఉండేది. 5వ వికెట్ కోల్పోయింది లెగ్ సూపర్ కింగ్స్. వావ్, ఒకానొక దశలో సూపర్ కింగ్స్ చాలా సునాయాసంగా గెలుస్తుంది అన్న ఊహలో ఉన్నాము. కాకపోతే మధ్యలో జిఎన్టీ క్యాప్స్ చక్కటి కంబ్యాక్ అనేది ఇచ్చారు. చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. ఆసిఫ్ తన 2వ ఓవర్లో 2వ వికెట్ తీసుకున్నారు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. సరైన సమయంలో వికెట్ తీసుకున్నారు ఆసిఫ్. మీరు చూస్తే ఇందాక వెల్ సెటిల్ బ్యాట్స్మెన్ సోను ముందు అవుట్ అయ్యారు. ఇప్పుడు నవాజ్ రిటైర్డ్గా వెళ్ళి వచ్చిన తన 2వ బాల్కి షాట్కి ప్రయత్నించి అవుట్గా వెనుదిరిగారు. చక్కటి క్యాచ్ సుబానీ నుండి. స్ట్రైక్లో కెప్టెన్ జావేద్. మ్యాచ్ని గెలిపించే బాధ్యత జావేద్ ఇంకా భుజాల మీదే ఉంది. ఇట్స్ వైడ్ బాల్ గివెన్, వైడ్ బాల్. చక్కటి డాట్ బాల్. కెప్టెన్ మీద చాలా బాధ్యత అనేది ఉంది. ఇప్పుడు ఓవర్ సమాప్తం. 11వ ఓవర్లో 72 పరుగులు 5 వికెట్లు. విజయానికి లెగ్ సూపర్ కింగ్స్ 54 బాళ్లలో 77 పరుగులు కొట్టాలి. ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. చూద్దాం సూపర్ కింగ్స్ చేస్తారో లేదో. బౌలింగ్లోకి సిద్ధు తన మొదటి ఓవర్లో 15 పరుగులు ఇచ్చున్నాడు. చూద్దాం ఆ ఓవర్ని ఈ ఓవర్తో కంబ్యాక్ ఏమన్నా చేసి ఇంకొంచెం ప్రెషర్ సూపర్ కింగ్స్ మీద పెట్టగలరో లేదో చూడాలి. చక్కటి బాల్ సిద్ధు నుండి. మొదటి బాల్ డాట్ బాల్ కంప్లీట్గా బీట్ అయిన షారూక్ మంచి హార్డ్ హిటర్. చూద్దాం బాల్స్ గ్యాప్ 24 బంతుల గ్యాప్ ఉంది. రన్స్కి బాల్స్కి కవర్ చేయగలడా లేదో చూడాలి. మరొక హిట్కి ప్రయత్నం షారు నుండి. ఆఫ్ సైడ్ మీదుగా గాలి అనేది కొంచెం ఎక్కువ ఉంది. లెగ్ సైడ్ తగిలితే మాత్రం ఆ అవకాశం అనేది 6కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మిడిల్ చేయాలి. హాఫ్ షాట్స్ కూడా 6 అయితే పోదు. మరొక మంచి బాల్. వరుసగా 3 డాట్ బాల్ సిద్ధు నుండి. చెప్పినట్టే తన మొదటి ఓవర్లో 15 పరుగులు ఇచ్చిన 3 బాల్స్ డాట్గా మంచి కంబ్యాక్ ఇచ్చాడు సిద్ధు. ఇంకొక 3 బాల్స్ ఉన్నాయి. మరొక డాట్ బాల్. సూపర్ కంబ్యాక్ ఫ్రమ్ సిద్ధు. సూపర్ షాట్ కౌకార్న ద్వారా వావ్, సూపర్ ఫీల్డింగ్ అండి సుబానీ నుండి. గాలిలోకి మంచి జంప్ చేసి మరీ ఆపాడు. వేరే ఫీల్డర్ అయితే దాన్ని ఆపడం అంత ఈజీ అయితే కాదు. అద్భుతమైన ఫీల్డింగ్ సుబానీ నుండి. ఖచ్చితంగా 2 రన్లు సేవ్ అయితే చేశాడు.
ఓవర్లో చివరి బంతి. వా ఇది అద్భుతమైన షాట్ అండి. వా మొత్తం బాల్ డాట్ అయిన బాల్ అంతా కోపం మొత్తం చూపించాడు ఈ బాల్ మీద. బా నెక్స్ట్ లెవెల్ షాట్ అండి, సూపర్ షాట్ అండి, చాలా దూరం పోయింది, మంచి షాట్. స్టిల్ 21 పరుగులు తేడా ఉంది. 80 పరుగులు, 5 వికెట్లు, 12 ఓవర్లు. చివర 8 ఓవర్లలో 69 పరుగులు కొట్టాలి లేక్ వ్యూ సూపర్ కింగ్స్. చూద్దాం, ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా దూరం వెళ్ళేటట్టుంది. రివర్స్ వీక్ ప్రయత్నం జావేద్ భాయ్ నుండి, చక్కటి బౌలింగ్ సుబానీ నుండి. మొదటి బాల్ డాట్ బాల్. ఇక్కడి నుంచి జరిగే 8 ఓవర్లు ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది విన్నింగ్. చూద్దాం. మొదటి బాల్ డాట్ బాల్. సుబానీ 6 బాళ్ళు 6 విధాలుగా వేయగలడు. మరొక మంచి బాల్, కాకపోతే కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రైట్ టు ద వికెట్స్. మంచి బౌలింగ్ సుబానీ నుండి. చూద్దాం. షారు 18 బంతుల్లో 28 పరుగులతో 3 సిక్స్ల సహాయంతో మంచిగా ఆడుతున్నారు. చూద్దాం, కావాల్సిన 20 పరుగులు అయితే ఏవైతే ఉన్నాయో షారు తను కవర్ చేస్తాడో లేదో చూడాలి. మరొక షాట్, స్లోవర్ బాల్, గ్యాప్లో 4. ఇట్స్ ఏ బౌండరీ. షారు సూపర్ మ్యాచ్, మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అద్భుతమైన యార్కర్, మంచి కంబ్యాక్ బౌలర్ నుండి. ఉందా బ్యాగ్ బండి ఉందా? ఒక బౌండరీ ఇచ్చిన మరో 2 బాళ్ళతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు సుబానీ. క్యాచ్కి అవకాశం లేదు. గ్యాప్లో 2 పరుగులు తెస్తారు లేదు చూడాలి. లేదండి, ఫీల్డర్కి కొంచెం షాట్లో పడింది. సిద్ధు ట్రై చేశాడు. 2 పరుగులు. చక్కటి బౌలింగ్ సుబానీ నుండి. బౌలింగ్లో కాసేఫ్, జావేద్ భాయ్. మొదటి బాల్ డాట్. ప్రజలంతా ప్రస్తుతానికి జావేద్ భాయ్ మీద ఉంది. 41 బాళ్ళల్లో 62 పరుగులు కొట్టాలి. ఆ 20 మాత్రం ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉంది. చాలా చక్కగా బంతులు వేస్తున్నారు. గుడ్ కెప్టెన్సీ బై ఆసిఫ్ హఫీజ్. మిడిల్ అవ్వలేదండి. షార్ట్ ఆఫ్ ద లెంత్ వేయడానికి ట్రై చేశాడు బ్యాట్స్ బౌలర్. ఫీల్డర్ చేతులకు కేవలం 1 పరుగే. 2 పరుగులు తెస్తారని ఆశించాము. బ్యాట్స్మెన్ మంచిగా నాకు కనెక్ట్ చేసి ఉంటే అది ఖచ్చితంగా బౌండరీ అయి ఉండేది. బట్ బ్యాట్స్మెన్ టైం చేయలేకపోయాడు. షారు స్ట్రైక్లో. స్లో బాల్. మరి 2కి అవకాశం ఉందో లేదో చూడాలి. కేవలం 1 పరుగే. 2 డబల్స్. టాస్ బాల్. టాస్ అది టాస్ అది నోపు కాదు. క్యాచ్ డ్రాప్. నాయ్ బాయ్. ఆయన మ్యాచ్ ఆడుతున్నాడు చెప్పు. ఎంపైరింగ్ చేస్తున్నాడు. మరొక సింగల్ షారు నుండి. నువ్వు లేకు అంటే నేను రాజేసినట్టు. ఓవర్ల చివరి బంతి. మరొక షాట్కి ప్రయత్నం. ఓవర్ సమాప్తం. 14/91. ఆయన డాక్టర్ హఫీజ్ బౌలింగ్లోకి వచ్చాడు కెప్టెన్. మరొక మంచి షాట్, స్ట్రైట్ డ్రైవ్ షారుఖ్ నుండి. 35 బంతుల్లో 57 కొట్టాలి. 6 ఓవర్లకి 58 కొట్టాల్సి ఉంది.
10కి అయిపోయింది రిక్వైర్డ్ రన్ రేట్ దగ్గరగా. సూపర్ కింగ్స్ ఒకనొక స్టేజ్లో చాలా పటిష్టంగా ఉన్నింది, బట్ వికెట్లు కోల్పోయిన తర్వాత కష్టాల్లో పడింది. ఓ కెప్టెన్ జావీద్ భాయ్కి కనెక్ట్ అవ్వట్లేదు, తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు జావీద్. 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే కొట్టారు. జావేద్ టచ్లో కనిపించట్లేదు. మరొక డాట్ బాల్, సింగిల్. రాంగ్ ఎండ్ త్రో ఆషిక్ నుండి. బ్యాకప్ బై రవి. మరొక షాట్కి ప్రయత్నం, డాట్ బాల్. షాట్ అండి, క్యాచ్. ఓ మంచి ఫీల్డింగ్ సుబానీ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. సూపర్ కింగ్స్ వాళ్ళు ఏజ్ ఆడా, నీ ఏజ్ ఆడా? 55 కొట్టాలి 31కి. ఖచ్చితంగా కెప్టెన్ టచ్లోకి అనేది రావాలి. షాట్కి మళ్ళీ ప్రయత్నం. రన్అట్ అవుతుందా? డైరెక్ట్ హిట్ అయింటే ఖచ్చితంగా అవుట్ అయ్యింది. ఓవర్ సమాప్తం. 95. 15 ఓవర్లకి 95, 30 బాళ్ళకి 53 పరుగులు కొట్టాలి. బౌలింగ్లోకి యూసుఫ్ 30 బంతుల్లో 54 పరుగులు కొట్టాలి. క్యాచ్ వెళ్తుందా? క్యాచ్, అది క్యాచే. గుడ్ క్యాచ్ సిద్ధు నుండి. జావీద్ భాయ్ అవుట్ అయ్యారు. కెప్టెన్ 5 రన్ల దగ్గర వెనుదిరిగారు. నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తారో చూడాలి. స్కోర్ చాలానే కొట్టాలి. మంచి బౌలింగ్ యూసుఫ్ నుండి. బ్యాట్స్మెన్, కొత్త బ్యాట్స్మెన్ రియాన్. మంచి సింగిల్. రియాన్ తన మొదటి బాల్ని సింగిల్ తీసుకున్నారు. కాకపోతే సింగిల్స్తో సూపర్ కింగ్స్కి వచ్చే ఇదేం లేదు. ఖచ్చితంగా ప్రతి ఓవర్లో బౌండరీ పడాలి. ఎందువల్ల అంటే రిక్వైర్డ్ రన్ రేట్ 10 ఉందండి. 28 బంతుల్లో 53 పరుగులు కొట్టాలి. షారు స్ట్రైక్లో. షారు మంచి టచ్లో అయితే ఉన్నాడు. 27 బంతుల్లో 38 పరుగులు, 2 4లు 3 6లు కొట్టున్నాడు షారు. డాట్స్ ఎక్కువైనా కూడా బౌండరీస్తో మొత్తాన్ని కవర్ చేశాడు. పాస్పోర్ట్ ఖాళీ ఉంది. నువ్వు ఏందన్నా కేరళ లోకల్ వెళ్ళిపోయిందనా? సూపర్ క్యాచ్ సుబాని నుండి. మంచి షాట్ కూడాను. షారు చక్కటి షాట్ అయితే ఆడాడు, కానీ దాన్ని మించిన క్యాచ్ తను సుబాని తీసుకున్నాడు. మరొక వికెట్ కోల్పోయింది లక్కీ సూపర్ కింగ్స్. చాలా కష్టాల్లో ఉంది. ఈ ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు యూసుఫ్. మంచి ఫీల్డింగ్ ద్వారా సాధ్యమైంది అది. ఒక క్యాచ్ అయితే సిద్ధు డైరెక్ట్ తీసుకున్నాడు, మంచి క్యాచ్. కాకపోతే సుబానీ క్యాచ్ చాలా చక్కటి క్యాచ్. ఓవర్లో చివరి బంతి క్యాచ్కి అవకాశం. మంచి క్యాచ్, క్షమించాలి, ఇంకొక బంతి ఉంది. ఈ ఓవరు కంప్లీట్గా టర్నింగ్ ఓవర్ అయిపోయింది. ఈ ఓవర్లో 3 వికెట్లు సాధించాడు యూసుఫ్. చక్కటి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ముజమ్మిల్ డక్అవుట్గా వెనుదిరిగారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ చాలా కష్టాల్లో ఉంది టీం. ఓవర్లో చివరి బంతి యూసుఫ్ నుండి. ఆల్రెడీ 3 వికెట్లు తీసుకున్నాడు. న్యూ బ్యాట్స్మెన్ ఇర్ఫాన్. మొదటి బాల్ డిఫెన్స్. 4 ఓవర్లకు 53 పరుగులు అంత ఈజీ కాదు. చూద్దాం లక్కీ సూపర్ కింగ్స్ ఏమన్నా మ్యాజిక్ ఏమైనా చేస్తారో లేదో. బౌలింగ్లోకి కెప్టెన్ హఫీజ్ తన చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు. 3 ఓవర్లకు 13 పరుగులు ఇచ్చున్నాడు. అద్భుతమైన షాట్ అండి ఇది. ఖచ్చితంగా 4. ఎవరు లేరు అక్కడ. మొదలెట్టాడు రియాన్ తన బ్యాటింగ్ మొదలెట్టాడు. మొదటి బాల్ 4. 23 బాల్లో 49. అద్భుతమైన బాల్.
చక్కటి యార్కర్, ఛాన్సే లేదు తను ఆడేదానికి. మంచి బౌలింగ్, కెప్టెన్ హఫీజ్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మంచిగా బౌలింగ్ అంతా చేస్తున్నాడు. వైడ్ బాల్, వైడ్, స్లో బాల్, ఫీల్డర్ చేతుల్లోకి కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి షాట్ అండి. కాకపోతే ఫీల్డర్ ఉన్నారు అక్కడ కవర్స్ మీదుగా. అంజు ఈరోజు బౌలింగ్ అయితే రాలేదు. అంజు బౌలింగ్ వస్తాడని చాలా ఎక్స్పెక్ట్ చేసాము, బౌలింగ్ అయితే రాలేదండి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంట పిల్లలు చెప్తున్నారు. మరొక షాట్కి ప్రయత్నం, తగులుంటే మంచి బౌండరీ ఖచ్చితంగా అయ్యి ఉండేది. ఓవర్లో చివరి బంతి. నేను షరీఫ్ భాయ్ ఓవర్ సమాప్తం. 103 పరుగులు, 18 బాళ్ళకి 46. చక్కటి స్లో బాల్, వైడ్. సువాని నుండి చివాని తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. 3 ఓవర్లకి కేవలం 8 పరుగులు మాత్రం. 3 ఓవర్లకు కేవలం 8 పరుగులు ఇచ్చి ఒక మేడిను ఒక వికెట్ తీస్తున్నాడు సుబాని. 18 బాళ్ళలో 45 కొట్టాలి. కేవలం ఒక పరుగు మాత్రమే. ఇర్ఫాన్ తన బ్యాటింగ్తో లేకి సూపర్ కింగ్స్ గానే విజయం అందిస్తాడో లేదో చూడాలి. చాలా కష్టతరమైన టాస్క్ ఉంది తన ముందు. బ్యాట్కి తగిలింది, ఇట్స్ క్యాచ్. క్యాచ్ వైడ్ బాల్. ఇందాక బాల్ ఎంపైర్ అవుట్ ఇచ్చారు, బట్ రివ్యూలో అది కొంచెం పైన తగిలినట్టు అనిపించింది. నాట్ అవుట్గా ప్రకటించారు. అర్థం కాలేదు, అంత క్లియర్ కనిపిస్తుంది. మంచి షాట్, స్ట్రైట్ షాట్. వా వా వా, చాలా అద్భుతంగా ట్రై చేశాడు సుబాని కాదు యూసుఫ్. అనవసరంగా రన్ అవుట్. ఒక రన్నే అది, 2వ రన్ లేదు. బట్ యూసుఫ్ మాత్రం చక్కటి ఎఫర్ట్ పెట్టాడు అక్కడ క్యాచ్ కోసం. అది అంత ఈజీ కాదు, దొరికే క్యాచ్ అయితే కాదు. తన చేతుల్లోంచి జారి మొదటిసారి, 2వసారి కూడా మిస్ అయింది. బట్ బ్యాకప్గా ఆషిక్ ఉండడంలో త్రో కరెక్ట్గా ఇవ్వడంతో రన్అట్గా వెనుదిరిగారు బ్యాట్స్మెన్. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ మస్తాన్ సాహెబ్. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడండి సుబాని. బ్యాట్స్మెన్కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. చివరి 2 బంతులు ఉన్నాయి. బౌల్డ్ మస్తాన్ డక్అవుట్గా వెనుదిరిగారు. మంచి బౌలింగ్ సుబాని నుండి. ఓవర్లో చివరి బంతి, 2 వికెట్లు తీసుకున్నాడు సుబాని. చాలా తక్కువ పరుగులు మాత్రం ఇచ్చున్నాడు. మరో న్యూ బ్యాట్స్మెన్ అరాఫాత్ డాట్ బాల్. ఓవర్ సమాప్తం, 108 పరుగులు, 2 ఓవర్లకు 41. ఇది చాలా 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 కష్టతరమైన పని అండి. 2 ఓవర్లకి 41 అంటే ఓవర్లో 20 పరుగులు యావరేజ్గా కొట్టాలి, అంత ఈజీ కాదు. సో యూసుఫ్ వచ్చాడు బౌలింగ్లోకి. కష్టం అయిపోయింది. భలే ఉంటుంది ఇప్పుడు, అందరూ 100 కోసం రావాలి రేపు. సూపర్ షాట్ రియాన్ నుండి, అద్భుతమైన 6 అండి. బాల్ ఇంకో బాల్ తీసుకోవాలి. అద్భుతమైన షాట్ ఆడాడండి రియాన్ టాస్ బాల్ ని. సూపర్ 6 అది. బౌల్డ్, బ్యాడ్ లక్. మంచి బాల్ యూసుఫ్ నుండి, వికెట్, చివరి వికెట్. బ్యాడ్ లక్.
చివరి వికెట్ 10 బాల్లకు 35 కొట్టాలి. చివరి వికెట్ మాస్. చక్కటి డిఫెన్స్. థర్డ్ బాల్. 9 balls 35 runs. ఇంకా నెట్ రన్ లంక వెనక్కి వెళ్ళిపోతారు. ఒక మ్యాచ్ అని గెలిస్తే 2 innings భలే ఆడే ఉన్నాం వాళ్ళ మీద కేపీసీసీ. మనకి 2 మన దగ్గర. మరొక చక్కటి డిఫెన్స్. 80లో అవుట్ అయ్యే రోజు. వికెట్ కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆల్అౌట్ అవ్వకుండా ఉండడం కోసం. రీజన్ ఏంటంటే 6 టీమ్స్లో టాప్ 4 మాత్రమే సెమీస్ ఆడేదానికి అర్హత సాధిస్తాయి. ఖచ్చితంగా నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకం అవుతుంది. మ్యాచ్ జరుగుతున్నాడు. స్ట్రైక్లో అరాఫత్. మంచి డిఫెన్స్. ఓవర్ సమాప్తం. 115 పరుగులు 19 ఓవర్లు. లాస్ట్ ఓవర్ 34 పరుగులు కొట్టాలి. బట్ ఆల్అౌట్ అయితే నెట్ రన్ రేట్ అనేది చాలా తగ్గుతుంది. సో వాళ్ళు వికెట్లు కాపాడుకోవడానికి స్కోర్ కొట్టకపోయినా వికెట్లు కాపాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ 35 అంటే బాయ్ మీకు చాలా వెనక్కి వెళ్ళిపోతారు బాయ్. రన్స్ గ్యాప్ బ్యాక్. సో ఆల్అౌట్ అయిపోయి మొదటి బాల్ డాట్ బాల్. ఖచ్చితంగా ఆల్అౌట్ అవ్వకుండా ఆడాలని సూపర్ కింగ్స్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే 5 బంతుల్లో 34 అనేది అది 99% చేసి చేయలేరు. క్యాచ్. అవుట్ సైడ్ ఎడ్జ్. ఫీల్డర్స్ అందరూ చాలా క్లోజ్గా నిలబడి ఉన్నారు. అవుట్ సైడ్ ఎడ్జ్ కీపర్ చేతుల్లోకి ఆల్మోస్ట్ దొరికేదండి. బట్ స్టిల్ మిస్ అయింది. ఖచ్చితంగా వికెట్ దొరికేది. మరొక డాట్ బాల్ ఆసిఫ్ నుండి. మాజ్ 3 బాళ్ళని కాపాడుకోవాలని తన వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అద్భుతమైన స్లో బాల్ ఆసిఫ్ నుండి. డాట్. ఏదో టెస్ట్ మ్యాచ్ లాగా ఉందండి. మీరు ఒక్కసారి చూస్తే చుట్టూరు ఫీల్డింగ్ పెట్టేశారు. फुल पेपर होगा ना मरो डॉट बॉल నీ చూడుందని టెన్షన్ అవుతుంది. अब्बासी देख खेल जा को खेलेंगे जी 4 తగులుంటే అవుట్. ఏమో మరి టాటా 4 నేదా ఉండనా మ్యాచ్ కంప్లీట్. మ్యాచ్ కంప్లీట్ అయింది. లెక్యూ సూపర్ కింగ్స్ ఓటమి చెందారు 30 పరుగులతో. జిఎన్టీ క్యాప్స్ 30 పరుగులతో విజయం సాధించారు. యూసఫ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎన్నికయ్యారు. వెల్ ప్లేడ్ యూసఫ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. వెల్ ప్లేడ్. మంచి మ్యాచ్. థ్యాంక్ యూ.